హాయ్ అందరికీ. బోట్ నెక్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చెప్తున్నాను. నార్మల్గా బ్లౌజ్ లెంత్ 14 ఉంటుంది. సో మీ ఇష్టం, అది మీకు ఉన్నటువంటి నార్మల్ బ్లౌజెస్ తోటి మీరు ఒకసారి కొలత తీసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే 14 తీసుకున్నా. తర్వాత వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ డివైడ్ బై 4 చేస్తే 9.5 వస్తుంది. ఈ నడుము సైజు బట్టే బ్లౌజ్ ఎంత ఉంటుంది. సో నడుము సైజుకి 2 యాడ్ చేయాలి. ఎంత వచ్చినా సరే దానికి 2 యాడ్ చేస్తే మనకు చెస్ట్ లూజ్ వస్తుంది. ఈ చెస్ట్ లూజ్ను డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చేసి నెక్ సైజ్ వస్తుందండి. నెక్ సైజ్ వస్తుంది, ఓకేనా. తర్వాత ఈ నెక్ సైజుకి మనం షోల్డర్ 2 పెడతామా 2.5 పెట్టుకుంటామా అనేది మీ ఇష్టం అండి. సో నేనైతే 2.5 పెడుతున్నాను. నెక్ సైజుకి 2.5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 8.25. ఇదే మనకు హ్యాండ్ లెంత్ అనమాట. తర్వాత రౌండ్ షేప్కి 1.5 తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం పావించు క్రాస్ కట్ మార్క్ చేసుకోవాలి, భుజాలు జారకుండా ఉంటాయి. ఇట్లా క్రాస్ చేసుకోవాలన్నమాట, కొంచెం ఫిట్నెస్ కోసం. తర్వాత ఈ రౌండ్ షేప్ అనేది మనకి నడుము లూజ్ ఎంత ఉందో అంత రావాలి, ఓకేనా. ఇక్కడ వచ్చి నేను 3.5 తీసుకుంటున్నా, ఓకే. 5.5 ఖర్చులు వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ నాకు డిజైన్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, అందుకే ఇన్ని రౌండ్స్ వేసాను నేను. సో ఏదో ఒక మార్క్ తోటి డిజైన్ పెట్టాలనే కన్ఫ్యూజన్ ఉంది, అందుకే అన్ని లైన్స్, ఓకేనా. ఇక్కడ లెంత్ వచ్చేసి 3, మీ ఇష్టం అండి. 2.5 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు.